ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలన్నారు బీఆర్ఎస్ నేతలు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని మాట తప్పారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా హామీలు పూర్తిగా అమలు చేయడం లేదన్నారు నేతలు. ఎన్నికల హామీలు పూర్తిగా అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదన్నారు గులాబీ లీడర్స్. రాష్ట్రంలో రైతు సమస్యలు పరిష్కరించాలంటూ రంగారెడ్డి జిల్లా షాబాద్లో రైతు దీక్ష చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. దీక్షలకు హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల ముందు కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం రైతు భరోసా ఇవ్వాలన్నారు. 6 గ్యారంటీలో అర గ్యారంటీనే అమలైందని విమర్శించారు. అమలు కాని హామీలతో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందన్నారు కేటీఆర్. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత మోసం చేయొచ్చా? చారాన రుణమాఫీ కూడా కాలే, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఏడాదిలోనే ఉప ఎన్నికలు వస్తాయన్నారు కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలను తాము మళ్లీ తీసుకునేది లేదన్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందన్నారు. తమతో టచ్లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లను మీడియాకు చెప్పేది లేదన్నారు. ఫార్ములా కార్ రేస్ కేసులో విచారణ కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందన్నారు కేటీఆర్. కేసులో లై డిటెక్టర్ టెస్టుకైనా రెడీ అని చిట్చాట్లో చెప్పారు కేటీఆర్. కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా దక్కేదాకా బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బ్రిజేష్ ఆదేశాలు ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమన్నారు. మొదటి నుంచి సెక్షన్ 3 ప్రకారం నీళ్లు కేటాయించాలని పట్టుబట్టింది కేసీఆర్ఏనన్నారు. దీన్ని కూడా కాంగ్రెస్ తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటంటూ ప్రకటనలో తెలిపారు హరీష్ రావు. రైతు సమస్యలపై 21న నల్గొండలో రైతు ధర్నా చేపడతామన్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే వరకు వదిలేది లేదన్నారు.